వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ తార్నాక డివిజన్ లో చింతల బస్తీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత 77 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన ప్రజల సహకారంతో భారత రాజ్యాంగం అద్భుతంగా ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి భారత రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టి దేశాన్ని జైలుగా మార్చి అనేక మంది నాయకులను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిందన్నారు. అంబేద్కర్ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రోజుల తరబడి నిద్రాహారాలు మానుకుని దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని గౌరవించాలన్నారు. కానీ బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని ఎంతో గౌరవించి అంబేద్కర్ జీవితానికి సంబంధించిన 5 ముఖ్య ప్రదేశాలను ప్రపంచ తీర్థాలుగా అభివృద్ధి చేసిందన్నారు. రాజ్యాంగం వల్లే దేశంలో పేదవాడికి కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లభించిందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాలపై ఉంది. ఆ దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తిక్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఈరోజు దేశమంతా నిర్వహించుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగము గత 77 సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఒడిదుడు వచ్చినప్పటికీ దేశ ప్రజల సహకారంతో మరి ఈ యొక్క రాజ్యాంగము అద్వితీయంగా ముందుకెళ్తూ ఉంది. మనకందరికీ తెలుసు, 75లో ఎమర్జెన్సీ విధించినప్పుడు భారత రాజ్యాంగాన్ని కాలరాచి అత్యవసర పరిస్థితి విధించి ఈ దేశాన్ని ఒక జైలు ఖానాగా మార్చి పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, పత్రికా విలేకరులు, సంపాదకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్య హక్కులను కాలరాచి మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ రాజ్యాంగానికి తూట్లు పొడిచిందో మనకందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మొక్కవోని ధైర్యంతో మరి నిలదొక్కుని రాజ్యాంగ స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పునరుద్ధరించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 75 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగం అమలులో ఉండేది కాదు. అక్కడ మరి పాకిస్తాన్ అనుకూల శక్తులదే 370 ఆర్టికల్ కారణంగా ఆడింది ఆటగా, పాడింది పాటగా ఉండేది. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా ఆర్టికల్ 370 రద్దు చేసి, జిన్నా 370 రద్దు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా అమలు చేసి ఈరోజు భారతదేశంలో పూర్తిగా జమ్మూ కాశ్మీర్ విలీనం చేయడం జరిగింది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా అడుగడుగున అవమానించింది, అడుగడుగున వేధించింది. ఆయన స్థిరత్వం లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నెలల తరబడి, రోజుల తరబడి నిద్రాహారాలు మాని అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకిస్తే మరి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఏ ఒక్క ఎలక్షన్స్లు కూడా గెలవకుండా ఆయన ఓడించడం కోసం నాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు కూడా స్వయంగా ప్రచారం చేసిన విషయాన్ని మనం చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన మధ్యప్రదేశ్లో జన్మించినటువంటి మహూ ప్రాంతాన్ని, ఆయన దీక్ష తీసుకున్నటువంటి నాగపూర్లో దీక్షాభూమిని, ఆయన చదువుకున్నటువంటి లండన్లో భవనాన్ని,
ఢిల్లీలో రాజ్యాంగం రాసి అంతిమ శ్వాస వరకు కూడా ఉన్నటువంటి ఆ ఇల్లును, అదేవిధంగా బాంబేలో అంతిమ సంస్కారం చేసినటువంటి స్థానాన్ని, ఈ 5 స్థానాలు కూడా, ఈ పంచ స్థానాలను కూడా పంచతీర్థాల పేరుతో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఉంది. ఈరోజు పేదవాడు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, పేదవాడు కూడా ఈ దేశానికి రాష్ట్రపతి కావచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక మైనార్టీ వర్గానికి ముస్లిం చెందినటువంటి అబ్దుల్ కలాం గారిని ఈ దేశానికి రాష్ట్రపతి చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఒక దళితుడు రామ్నాథ్ కోవింద్ గారిని ఈ దేశానికి 2వ అవకాశం వస్తే రాష్ట్రపతి చేశాము. 3వసారి అవకాశం వస్తే గిరిజన ఆడబిడ్డ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేయడం జరిగింది. ఒక టీ అమ్ముకునేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఇదంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనము, ఆ యొక్క రాజ్యాంగం కారణంగానే ఈరోజు మనము అద్భుతమైనటువంటి పరిపాలన ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో మనం చేసుకుంటున్నాము. గ్రామాలలో గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంటు వరకు కూడా మనకంటూ ఒక నియమ నిబంధనలు, ఒక నైతిక విలువలతో కూడుకున్నటువంటి విధానాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు వదిలి వెళ్ళారు. వాటన్నిటిని కూడా మనము భవిష్యత్తులో కూడా ముందు తరాల వారు కూడా తీసుకెళ్ళి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ దిశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందని మనం చేస్తా ఉన్నాం.